హాయ్ అండి. సర్వే జన సుఖినో భవంతు. మా చిట్టి గోపికమ్మని చూసారా ఎంత అందంగా ఉందో. నేనైతే అందంగా ఉందని అనేస్తానండి. మీరు ఎలా ఉందో తప్పక కామెంట్ చేయండి. నేను ముందు రోజైతే మా గోపికమ్మను రెడీ చేయడానికైతేనండి తనకు కావాల్సినటువంటి కొన్ని వస్తువులనైతే సిద్ధం చేసుకున్నానండి. అవి ఏంటో చూసేద్దాం రండి. మరి తను వేసుకోవడానికి చిన్ని పొట్టు పరికని నేను ఇవ్వండి పింక్ గోల్డ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నానండి. దీన్ని ముందు మా పాపకైతే ఉందండి ఇదిగోండి. పిల్లలకి ఎప్పుడు కూడా స్కర్ట్ లాంటివి అయితే తీసుకోకూడదండి, ఎందుకంటే వాళ్ళకి జారిపోతూ ఉంటాయి కదండి. అందుకని నేనైతే బాడీ పరికిణి అంటారు చూసారా, అదైతే తీసుకున్నానండి. దానిపైకి పైన గోపికమ్మకు వేయడానికైతే చున్నీ పింకు, రెడ్, గ్రీన్లో పింక్ కాంబినేషన్ అయితే తీసుకున్నానండి. కానీ రెడ్ అయితే బాగా సూట్ అవుతుందని అనుకున్నానండి. మా గోపికమ్మకు జడ వేయడానికైతే ఈ సవరాన్ని తీసుకున్నానండి. ఇదిగోండి, ఇది చూసారా, కప్పున్నమ్మ జుట్టున్నమ్మ ఏ కప్పు వేసినా అందమే అంటారు చూసారా. అలా అయితే ఇది నా దగ్గర పెట్టుకోవడం చాలా అందం వచ్చేసిందండి. నవ్వు అయితే వచ్చిందండి నాకు. చూసారా, ఆ జడకు మళ్ళీ ఈ చింటి చామంతుల జడనైతే వేద్దామండి. అలాగే హిప్ బెల్ట్ అండి. నేను ఫస్ట్ అయితే నా దగ్గర ఉన్నవేనండి, దీనికోసం అయితే ఏం తీసుకోలేదండి. ఇవి కూడా ఇయర్ రింగ్స్ నావే. ఇవి బుట్టలు, చిట్టి గోపికమ్మకు చిట్టి చిట్టి బుట్టలు, చిట్టి గాజులు, మరియు నెక్ అయితే కాంబినేషన్గా అయితే తీసుకున్నానండి, మ్యాచింగ్. అయితే తనైతే అది కూడా ఇష్టపడలేదు, ఫస్ట్ నుంచి ఇష్టపడట్లేదు. అదైతే చూడాలి, ఇది చేతులకు పెట్టుకుంటారు కదా, దండవంకీలు అంటారు, అలా అయితే పెడదాం అనుకున్నానండి. ఇవి బ్యాంగిల్సే కానీ అడ్జస్టబుల్. ఇవి కొన్ని చైన్స్ ఉన్నాయండి, తీసుకున్నాను. అవి వేయనిస్తే పర్వాలేదు, కానీ వెయ్యనివ్వాలి తను. ఇప్పుడు ఏంటంటే ముందు రోజు ఎందుకు సిద్ధం చేసుకున్నానంటేనండి, స్కూల్కి తన ప్రోగ్రామ్ అయితే 9కి ఉందని చెప్పారండి. అందుకైతే సిద్ధం చేసుకున్నాను. ఇవి నోస్ రింగ్స్. నా దగ్గర 2 టైప్స్ అయితే నోస్ రింగ్స్ ఉన్నాయండి. ఇవి సంసగరాలు అయితే తను పెట్టనివ్వదండి. పెట్టనిస్తే అయితే పెట్టడానికి చాలా బాగుంటుంది. తను ఎక్కడ పెట్టనిస్తే అలా పెట్టేద్దామండి మనం. ఇవి చిట్టి గోపికమ్మకు చిట్టి చిట్టి పట్టీలు గల్గల్. నేను హెయిర్కి ఏమైనా పెడదాంలే స్టోన్స్ అనుకున్నాను. నా దగ్గర అయితే అవి అవైలబుల్గా లేవండి. ఇవి అయితే ఉన్నాయి, ఇవి మాత్రమే తీసుకున్నాను. అలాగే హైలైనరు. పెద్దగా మేకప్ అయితే అస్సలు వేయట్లేదండి. పెద్దగా అంటారా, ఏం వేయట్లేదు, 2 తప్ప. ఈ బొమ్మ ఒకటి అంతే అండి. ముందు రోజు అయితే ఇవి సిద్ధం చేసుకున్నానండి. ఇవి ఎలా ఉన్నాయో చూడండి. నాకు ముందుగానే తెలుసు కానీ ప్రోగ్రామ్ అయితే ఉందని. కానీ ఎందుకంటే చిన్నపిల్లలు మనం కొన్న తర్వాత వాళ్ళు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు అని అయితే ఏమీ కొనలేదండి. నా దగ్గర ఉన్నవైతే తీసుకున్నానండి. ఇదిగోండి, నెక్స్ట్ డే మార్నింగ్ 9:30కి అన్నాను కదా, 9కి అన్నారు. నేను 9:30కి వెళ్దాంలే అని 8:30కి అయితే ఇది ప్రారంభించానండి ఈ పని. అయితే చూడండి, మాది చిట్టి గోపికమ్మ స్నానం చేసేసి ఇలా అయితే వచ్చిందండి. అప్పుడు తనకి డ్రెస్ వేసి స్టార్ట్ చేశానండి. కరెక్ట్గా స్టార్ట్ చేసేటప్పటికైతే 8:30 అయిందండి. మా బాబు స్కూల్కి వెళ్ళాడు. వెంటనే తను తీసుకుని వచ్చి నేను ఇది రెడీ చేయడం మొదలుపెట్టానండి. కరెక్ట్గా 9:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలండి. హెయిర్ అయితే చాలా ఒత్తు తక్కువగా ఉంటుందండి మా పాపది. ఏంటంటే మనం ముందు ఎంత గట్టిగా వేస్తే అంత ఏంటంటారు, హెయిర్ మొత్తానికి ఉండదు, లుక్ కూడా ఉండదండి. అందుకోసమని లైట్గా అలా 2-3 అల్లులు అయితే అల్లేద్దాము అని అనుకున్నానండి.
వేసుకున్నానండి. చూడండి, ఇవి 2 క్లిప్పులు పెట్టిన తర్వాత మళ్ళీ నా ఫోన్ అయితే అప్పటికి స్టోరేజ్ అయితే ఎక్కువైపోయిందండి. ఫోను అప్పుడైతే ఆగిపోయింది. నేను తనకు జడ వేయడం చూస్తున్నాను కానీ తను వీడియోలో ఏం చేస్తుంది అన్నదైతే నేను చూడలేదండి అసలు. తర్వాత చూస్తే తన సైకిల్ చేయడం ఇది చేయడం అయితే చేస్తుందండి. కొన్ని క్లిప్ అయితే కట్ చేశానండి ఇందులోవే. తర్వాత ఇలా అల్లిన తర్వాత గట్టిగా అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేశానండి. ఏంటంటే నేను సైడ్కి ఇటు వేసుకుంటుంది కదా అని కొంచెం పక్కకైతే వేసానండి జడ. అప్పుడు పక్కకి వేయకుండా ఉంటే బాగుండిపోనేమో అనుకున్నానండి. తర్వాత చూసారా తన ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతుందో. ఇప్పుడేముందండి, ఇంకా నేను పూర్తయ్యేటప్పటికి నన్ను ఎలా హింస పెడుతుందో చూడాలి. భయం వేసింది నాకు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే. ఇదిగోండి సవరానికి అయితే ముందు రోజే మీకు చూపించాను కదండి, అప్పుడైతే ఇలా రబ్బర్ అయితే పెట్టేశారండి దీనికి. ఎందుకంటే బ్లాక్ కలర్ అయితే కనిపించదు. మరియు ఇలా పెడితేనేంటంటే చాలా గట్టిగా ఉంటుందండి. అందుకైతే ఈ రబ్బర్ అయితే తీసుకున్నాను నేను. ఇది ఇలా ఎవరిమైనా సరే అండి, పెద్దవాళ్ళు కూడా సరే ఇలా పెడితే అస్సలు జడ అంటే ఊడదండి. ఊడిపోద్దనే భయం అయితే మనకు ఉండదు. చిన్నపిల్లలకైతే ఇది కంపల్సరీ అండి. ఎంత టైట్గా పెట్టాలంటే ఇంకా మనం పెట్టే రబ్బర్ బ్యాండ్ ఇంకా సాగదు, ఇంకా పెట్టడానికి అవ్వదు అనేంతవరకు అయితే ఇలా పెట్టేయాలండి. నాకైతే అలా ఉంచేసినా బాగానే ఉంది అనిపించింది. కానీ మరి ముందు అనేసుకున్నాం కదండి జడ వేసేసుకుందామని. ఇలా అయితే వేసేసి అల్లేసానండి. ఇదంతా చివరి వరకు అయితే అల్లేయాలి. అప్పటికే మా పాప చాలా ఏడ్చేసిందండి. మళ్ళీ తను ఊరుకోపెట్టి తర్వాత అయితే సగం వేసానండి. మళ్ళీ ఏంటంటే టైం లేదు, తొందరగా వేయాలన్నప్పుడే పిల్లలు ఇంకా అలా చేస్తూ ఉంటారు. అయితే చాలా టైట్గా అయితే వేసేసానండి. ఎందుకంటే అది వెనకాల జడ పెట్టినప్పుడు లూజ్గా ఉంటే జారిపోతుంది అని అయితే వేసేసానండి. టైట్గా అయితే వేసాను. చూడాలి, తను ఏమన్నా కొంచెం ఇబ్బంది పడితే కొంచెం లూజ్ చేయాలి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. అది నా ఫోన్ స్ట్రక్ అయిపోయిందండి. స్టోరేజ్ అయితే ఎక్కువయ్యి మధ్యలో అయితే వీడియో అస్సలు రాలేదు. అందుకనే చిన్న క్లిప్పులు అయితేనే యాడ్ చేశానండి. ఏంటంటే 2 పార్ట్స్గా పెట్టవలసి అయితే వచ్చిందండి. మరి ఇదిగో చూసారా, ఇంత చివరి వరకు అల్లుకొని తర్వాత రబ్బర్ బ్యాండ్ అయితే పైకి పెట్టేయాలండి. ఆ రబ్బర్ బ్యాండ్ పైకి పెట్టాక ఎందుకంటే అలా ఎందుకు పెట్టాలంటే వెనకాల హుక్కులు అయితే తగిలి ఆ పిల్లలకి ఇబ్బందిగా అయితే ఉంటుంది కదండి. అందుకని ఇలా రబ్బర్ బ్యాండ్ పైకి అయితే పెట్టేశానండి. ఆ జుట్టు మడత పెట్టి. చూసారా మా చిట్టి గోపికమ్మ తన పొడవాటి జుట్టునైతే మీకు చూపించేస్తుంది కదండి. మధ్యలో ఇంకా చాలా క్లిప్లు అయితే మిస్ అయిపోయాయి. ఇదిగోండి మీకు ఇందాక చెప్పినట్లయితే కొన్ని వస్తువులనే తను వాడుతుందండి. అన్నీ నేను అనుకున్నది అయితే అస్సలు పెట్టనివ్వదు. ఇదిగోండి ఇదైతే సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే తను ఏడిపించకూడదనే ఉద్దేశంతో అయితే తను ఏది పెట్టమంటే అదైతేనే పెడుతున్నానండి నేను. చూడండి, తను పెట్టమన్నది పెడితేనే తను మనతో చేయించుకుంటుంది, లేకపోతే చేయించుకోదు అస్సలు. నేను పెడతానంటాను, తను వద్దంటుంది. ఇంకెందుకులే అని అయితే ఇంక స్కూల్కి రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే ఈ ఫోటోలు తీసానండి. అప్పుడైతే ఇచ్చింది. స్కూల్కి వెళ్ళగానే సాంగ్ అయితే
ఆ చిట్టి డాన్స్‌లో అయితే మా చిట్టి గోపికమ్మ అయితే మీకు కనిపించింది అనుకుంటున్నానండి. ఎంతమందికి కనిపించిందో కామెంట్ చేయండి. ఎలా చేస్తుందో కూడా కామెంట్ చేయండి తప్పకుండా. కానీ స్కూలు అతళ్ళు వెనకాల స్టేజ్ యాంబిషన్ అయితే చాలా చేశారండి. ఏంటంటే ఫోన్ పని చేసినట్లయితే ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దామని అయితే నేను వెళ్ళానండి. చూసారా ఇది స్కూల్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అయితే వాళ్ళ డాడీ ఫోన్ నుంచి అయితే చిన్న చిన్న క్లిప్లు అయితే తీసుకున్నానండి. ఎలా ఉందో